హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అనుభవ సారాంశంగా అందజేయబడినటువంటి వాట్సాప్ ద్వారా లభ్యమైన ఈ సమాచారాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు ముందు మనం బాధ్యతగా ప్రవర్తించి ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. ముందు మనం బాధ్యతగా ప్రవర్తించి ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి. ఇక వినండి ఈ అంశం. ఒకరోజు భార్య సాదాసీదాగా చెప్పింది, వింటున్నారా, నేను నా స్నేహితురాలతో కొద్దిసేపు బయటకు వెళ్తున్నాను. ఫోన్ చూస్తున్న భర్త తలెత్తి ఒకసారి చూసి, సరే ఎంజాయ్ చెయ్యి అన్నాడు. ఆమె కొంచెం ఆశ్చర్యపోయింది. సాధారణంగా అయితే అవసరమా, తప్పనిసరిగా వెళ్ళాలా, ఆలస్యంగా రావద్దు, ఇలాంటివి అడిగేవాడు అనేవాడు. కానీ ఆ రోజు ఏమీ అలా అనలేదు. ఊపిరి తీసుకోవటం లేదు, ప్రశ్నలు లేవు. శాంతంగా సరే అన్నాడు భర్త. కొన్ని గంటల తర్వాత వారి టీనేజ్ కొడుకు వంటగదిలోకి వచ్చాడు. చేతిలో ఒక పేపరు, ముఖం తెల్లబడిపోయింది కుర్రాడిది. నాన్న అని మెల్లిగా అన్నాడు. నా మాక్ ఎగ్జామ్ ఫలితాలు వచ్చాయి, చాలా చెడ్డగా వచ్చాయి అని అంటూ అతను అక్కడే నిలబడిపోయాడు. ఎప్పట్లాగే తండ్రి మందలిస్తాడని భావించాడు. చదువుపై ఎప్పుడూ ఆందోళన పడే తన తండ్రి ఉపన్యాసం మొదలు పెడతాడని అందుకు వినడానికి సిద్ధమయ్యి నిలబడి ఉన్నాడు. కానీ తండ్రి ఆయన ప్రశాంతంగా సరే అన్నాడు. అది విన్న కొడుకు ఆశ్చర్యంతో, అంతేనా, సరేనా అని అడిగాడు. అవును అని ఆయన మృదువుగా అన్నాడు. ఇంకాస్త చదివితే తర్వాతసారి బాగా రాస్తావు, చదవకపోతే సెమిస్టర్ మళ్ళీ చేయాల్సి రావచ్చు, అది నీ ఎంపిక, ఏ పరిస్థితిలోనైనా నేను నీకు మద్దతుగా ఉంటాను అని తండ్రి అనగా కొడుకు ఆశ్చర్యపోయాడు. తన తండ్రి ఎప్పటి నుండి ఇంత ప్రశాంతంగా మారిపోయాడు. ఇక తర్వాత రోజు మధ్యాహ్నం కూతురు భయంతో లోపలికి వచ్చింది. నాన్న నాన్న నేను కారు ఢీకొట్టేశాను, పెద్ద ప్రమాదం కాదు, కానీ ఒక డెంట్ వచ్చింది. అది విన్న ఆయన ఏమీ అరవలేదు, కోపపడలేదు. సరే రేపు కారు వర్క్షాప్కి తీసుకెళ్ళి సరిచేయించు అన్నాడు. కూతురు ఆశ్చర్యపోయింది. ఏమిటి, మీకు కోపం రాలేదా? అందుకు ఆయన స్వల్పంగా నవ్వుతూ, కోపం వస్తే కారు బాగుపడదు, తర్వాత జాగ్రత్తగా ఉండు అంతే అన్నాడు ఆయన. ఇప్పుడు ఇంట్లో అందరూ ఆలోచనలో పడ్డారు. ఇదే మనిషి, ఇదే భర్త, ఇదే తండ్రి ఇప్పుడు ఎలా ఇంత ప్రశాంతంగా ఉన్నాడు? ముందెప్పుడూ ఇలా లేడే, ఎప్పుడు చిరాకు, టెన్షను, ప్రతిదానికి త్వరగా స్పందించేవాడు. ఇప్పుడు మాత్రం స్థిరంగా ప్రశాంతంగా ఉన్నాడు. ఏమిటబ్బా అని అందరూ విస్తుపోతున్నారు. చివరికి ఆ సాయంత్రం అందరూ వంటగది టేబుల్ దగ్గర సమావేశమయ్యారు. భార్య అంటుంది, వినండి అని భార్య చెప్పింది. ఏమిటి, మీరు ఇటీవలి కాలంలో చాలా మారిపోయారు, ఏం జరిగినా కోపం రావటం లేదు మీకు, అన్నీ బాగానే ఉన్నాయా అని అడిగింది భార్య ఆ మహానుభావుణ్ణి. ఆయన చిరునవ్వుతో, దీంట్లో ఏమీ తప్పు లేదు,
అన్నీ సరిగానే ఉన్నాయి. నేను ఒక విషయం అర్థం చేసుకున్నాను అన్నాడు వాళ్ళ వైపు చూస్తూ. అందరూ నిశ్శబ్దంగా విన్నారు. చాలా సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది, ప్రతి వ్యక్తి తన జీవితానికి తానే బాధ్యుడు అన్న విషయం అన్నాడు ఆయన. భార్య అడిగింది. అంటే అని అడగగానే ఆయన చెప్పాడు ఈ విధంగా. ముందు నేను ప్రతిదానిపై ఆందోళన పడేవాడిని, నువ్వు ఆలస్యమైతే చింతించేవాడిని, పిల్లలు తక్కువ మార్కులు తెచ్చినా నేనే నిందించేవాడిని, ఏదైనా పాడైతే కోప్పడేవాడిని, ఎవరైనా బాధలో ఉంటే దాన్ని సరిచేయటానికి ప్రయత్నించేవాడిని. అందరి సమస్యలను నా సమస్యలుగా తీసుకున్నాను. కానీ ఒకరోజు తెలిసింది, నా ఆందోళన వల్ల వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఉండదని. అది నా శాంతినే నాశనం చేస్తుంది అంటూ ఆయన కొనసాగిస్తూ, నా ఒత్తిడి మీకు సహాయం చెయ్యదు. నేను సలహా ఇవ్వగలను, ప్రేమించగలను, మద్దతు ఇవ్వగలను. కానీ మీ బదులు మీ జీవితం నేను జీవించలేను. మీ నిర్ణయాల ఫలితాలు అవి మంచివైనా చెడ్డవైనా దాన్ని మీరే ఎదుర్కోవాల్సిందే అని ఆయన అంటూ కొద్దిసేపు ఆగి మళ్ళీ నవ్వాడు. అందుకే నా నియంత్రణలో లేని విషయాలను నియంత్రించడానికి ప్రయత్నించడం ఆపివేశాను అని ఆయన మాట ముగించేసరికి కొడుకు అడిగాడు. అంటే ఇక మీదట మమ్మల్ని మీరు పట్టించుకోరా అని అడగ్గా ఆయన జవాబిచ్చాడు. పట్టించుకోపోవటం కాదు, పట్టించుకోవడం మరియు నియంత్రించడం వేరు. నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, సహాయం చేస్తాను, కానీ నా శాంతిని కోల్పోయేంత వరకు కాదు అని ఆయన బదులిచ్చాడు. గదిలో నిశ్శబ్దం నెలకొంది. నా పాత్ర మీకు ప్రేమ ఇవ్వడం, మార్గనిర్దేశం చేయటం, అవసరమైనప్పుడు తోడుగా ఉండటం. కానీ మీ జీవితాన్ని మీరే నిర్వహించుకోవాలి, మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి, వాటి ఫలితాలను మీరే స్వీకరించాలి. అలా అయితేనే నేర్చుకుంటారు అని అన్నాడు ఆయన గంభీరంగా. ఇప్పుడు ఏదైనా తప్పు జరిగినప్పుడు నేను నాకు చెప్పుకుంటాను, ఇది నేను సరిచేయాల్సిన విషయం కాదు, ప్రశాంతంగా ఉంటాను, మీరు నేర్చుకుంటారని నమ్ముతాను, జీవితం పాఠాలు నేర్పుతుంది అని ఆయన మాట్లాడుతూ చెప్పాడు. ఆ రాత్రి అందరూ ఆయన మాటలను ఆలోచించారు. కొడుకు మళ్ళీ చదవటానికి కూర్చున్నాడు. నాన్న మందలించినది కాదు, బాధ్యత తనదే అని గ్రహించాడు ఆ కొడుకు. కూతురు కారు మరమ్మతుల బాధ్యత తీసుకొని ఇన్సూరెన్స్ ప్రక్రియను తెలుసుకుంది ఆ అమ్మాయి. భార్య కూడా ఇంటి పనులను మరింత జాగ్రత్తగా చూసుకుంది. బలవంతం వల్ల కాదు, తన బాధ్యతగా భావించి మేల్కొన్నదామే. మెల్లగా ఆ ఇంటి వాతావరణం తేలికగా మారింది. ఎవరూ భయంతో ప్రవర్తించడం లేదు, అర్థంతో ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తి శాంతిని ఎంచుకుంటే అది అందరికీ వ్యాపిస్తుంది. ఒకరు నియంత్రణ వదిలేస్తే మిగతా వారు స్వయంగా తమను తాము నియంత్రించుకోవటం నేర్చుకుంటారు. అలా శాంతి వ్యాపిస్తుంది ప్రేమల. కోపం, ఒత్తిడి, అధికారం ద్వారా ఇతరులను నియంత్రించడానికి ప్రయత్నించవద్దు. మీరు బాధ్యతగా ప్రవర్తించండి, ఇతరులు తమ బాధ్యతను గుర్తించేందుకు సహాయం చెయ్యండి. అలా శాంతిమయమైన రిటైర్డ్ జీవితాన్ని గడపాలనుకునే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఇది అంటూ, ముందు మనం బాధ్యతగా ప్రవర్తించి ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి అనేటువంటి అనుభవ సారాంశాన్ని వాట్సాప్ ద్వారా అందజేయబడిన దాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు, ముందు మనం బాధ్యతగా ప్రవర్తించి ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి అనేటువంటి ఈ సందేశాత్మక అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు
అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.